హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. రోడ్డు ఆక్రమణలతో పాటు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. తాజాగా రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా మార్చి వ్యాపారాలు చేస్తున్న కట్టడాలపైన కొరడా జులిపించింది. తాజాగా మణికొండలోని అల్కాపురి కాలనీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఓ అపార్ట్మెంట్లో కమర్షియల్ షట్టర్స్ను తొలగించారు హైడ్రా అధికారులు. అయితే రెసిడెన్షియల్గా అనుమతులు తీసుకుని కమర్షియల్గా వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నట్లు హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. వారం రోజుల క్రితం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పాట్ను విజిట్ చేశారు. ఆయన విజిట్ చేసిన వారంలోపే ఈ కూల్చివేతల పర్వం మొదలైంది. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాలను నీలమట్టం చేశారు అధికారులు. ఈ క్రమంలో వ్యాపారస్తులకు హైడ్రా అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడే వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నాము. మణికొండ మున్సిపాలిటీకి లక్షల రూపాయల కమర్షియల్ ట్యాక్స్ కూడా కడుతున్నాము. రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్గా కన్వర్ట్ అయ్యిందని అక్కడ వ్యాపారస్తులు చెబుతున్నారు. ఓ బడా వ్యక్తి ఒత్తిడి మేరకే కూల్చివేతలు చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు వ్యాపారస్తులు. మా వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. మేం డబ్బులు ఇవ్వనందున అతని పలుకుబడి ఉపయోగించి అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ కూల్చివేతలు చేయించాడని ఆందోళన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని, ఇందులో హైడ్రా కమిషనర్కు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అని ప్రశ్నించారు వ్యాపారస్తులు. డబ్బులు ఇవ్వకుంటే కూల్చేస్తారా, మాకు న్యాయం చేయండి అంటూ అధికారులపై ఆందోళనకు దిగారు. అమ్మా అమ్మాయి పేరేంటి? నాన్న మీ పేరేంటి? ఒక కారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాము. అది ఇప్పుడు అక్కడ కేసులు చేస్తే కమర్షియల్ ప్రాపర్టీ కూర్చొని పడండి. మనం లేదు, ఆయన పెద్ద తురుందారు కదా, తురుందారు కదా, 101 నీవేంటో వాళ్ళకి మున్సిపాలిటీ పూలన్నా తీసుకెళ్ళి మరి కురిపిస్తాడు. మున్సిపాలిటీ ఫస్ట్ రోడ్డు చేస్తా ఉన్నా దగ్గర నుండి మరి కురిపిస్తాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.